నేను అత్యధికముగా హెచ్చించిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవలనని దాని విషయమై ముమ్మారు ప్రభువునకు వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును. బలహీనత యందు నా శక్తి సంపరిపూర్ణమగుచున్నదని నాకు చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే నేనెప్పుడు బలహీనుడవుతునో అప్పుడే బలవంతుడను. క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. దయగల ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాం. ఈరోజు నీ వాక్యాన్ని మేము ప్రభువా వింటుండగా మీరు మాతో మాట్లాడండి. నీ వాక్యము చేత మమ్మల్ని ఆదరించండి. మాకుట్టున్న ప్రతి బలహీనతలను ప్రభువా తీసివేసి ఆరోగ్యము, స్వస్థత దయచేయమని, చేరి వచ్చిన మా ప్రియులందరినీ పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకం చేసుకొనుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. దైవిక స్వస్థత. మనుషులుగా మనం పుట్టినప్పుడు తప్పకుండా ఏదో ఒక రోగము వస్తూ ఉంటుంది. ఒక రోగము ఒక్క రోజు ఉంటుంది, ఒక గంట కూడా ఉంటుంది, ఒక సంవత్సరం ఉండొచ్చు, 20 సంవత్సరాలు ఉండొచ్చు, జీవితకాలం అంతా కూడా ఆ రోగము పోకుండా ఉండొచ్చు. అయితే అడుగుడి మీకు ఇయ్యబడును అన్నాడు కాబట్టి స్వస్థత కొరకు మనం అడగాలి. మన జీవితము, ఈ శరీరము మన ఆత్మను కప్పుకొని ఉంది. ఈ శరీరాన్ని ఈ బట్టలు కప్పుకొని ఉన్నాం. బట్టలు లేకపోతే శరీరము పాడైపోతుంది. అదే రీతిగా శరీరం లేకపోతే ఆత్మ కూడా పాడైపోతూ ఉంది. ఈ ఆత్మను కాపాడుకుంటూ ఉండాలి అంటే ఆత్మకు మరణం లేదు, శరీరానికి మాత్రము మరణం ఉంది. మరణం రాకముందు శరీరము అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏదో ఒక రోగంతో మనం బాధపడుతూ ఉన్నాం. అందుకోసమే గత 24 సంవత్సరాల నుంచి మన దగ్గర నర్సింగ్ అమ్మాయిలు శరీర స్వస్థత కొరకు వాళ్ళు ట్రైనింగ్ పొందుతూ ఉన్నారు. ఇప్పుడు కూర్చున్న వాళ్ళంతా కూడా నర్సింగ్ అమ్మాయిలు, నర్సింగ్ ట్రైనింగ్ పొందుతూ ఉన్నారు. GNM, BSc నర్సింగ్ కాలేజీ, ఇవన్నీ కూడా డాక్టర్లు, స్పెషలిస్టు, వీళ్ళంతా కూడా ఏదో ఒక వ్యాధిని తొలగించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. యాజ్ ఏ బైబిల్ చర్చి పాస్టర్గా, ఫౌండర్గా నేను మాట్లాడేది ఏంటంటే, స్వస్థతలు ఉన్నాయా లేవా? స్వస్థతలు ఉంటే వీళ్ళని ఎందుకు ట్రైనింగ్ తీసుకున్నావు సారు అంటారు మీరు. వీళ్ళని ట్రైనింగ్ తీసుకున్నది దాదాపు 23 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 24వ సంవత్సరంలో ఉన్నాం. 2 అమ్మాయిలు డాక్టర్లే. అమ్మాయి కంటే పుట్టకముందు మన అమ్మగారు దాదాపు నర్సే. ఆ కాలంలో నర్సు ఎంతో జీతం ఉండేది, కానీ ఇలా సేవ ఉండేది కాదు. నేను ఆమె చుట్టూ బ్రతకవలసి ఉండే. ఆమెను ఉద్యోగము రిజైన్ చేసి మేము బైబిల్ కాలేజీకి వచ్చిన తర్వాత కూడా ఆమె కోసము కాల్ లెటర్స్ వస్తుంటే ఆమెకు తెలియకుండా 2 కాల్ లెటర్స్ నేను చించేసిన. ఈ కాలంలో గవర్నమెంట్ జాబ్ దొరకకపోతే ఎంత కష్టమో మా పిల్లలకు తెలుసు. కనుక మేమిద్దరము, ముఖ్యంగా నేనైతే ఆమెను ఫోర్స్ చేసి, బలవంతం చేసి నీ నర్సింగ్ జాబ్ వదిలిపెట్టి నా దేవుని సేవకు రమ్మంటే వచ్చేసింది. అంటే దాని అర్థం ఏంది? నర్సింగ్ వాళ్ళు పనికిరారు అని కాదు. నాకు నర్సుగా ఉన్నందుకు అప్పుడు నాకు ఇష్టం లేకుండే, కానీ నర్సింగ్ స్కూలు, నర్సింగ్ కాలేజ్ ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తూ ఉంటే ఆమె యొక్క అనుభవం ఎంతో అవసరం. సో ఇక్కడ నా వాక్య అంశం ఏంటంటే, దైవికమైన స్వస్థత ఉంది.
అలానని శారీరకమైన రోగాలు పోగొట్టడానికి నర్సులు, డాక్టర్లు అవసరమా? ఈ మందులు తినడం అవసరమా? ఈ మందులు వాడొచ్చా? కొంతమంది కొన్ని డినామినేషన్లు, పెంతికోస్తు వాళ్ళు ఎక్కువగా ఏ మందు వాడకుండా చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను చివరిలో చెప్పేది ముందే చెప్పేస్తున్నాను. 75% చెప్పండి గట్టిగా, 75% గట్టిగా చెప్పాలి. ఈవెన్ నర్సింగ్ అమ్మాయిలు నమ్మరు, విశ్వాసులు కాని వాళ్ళు అస్సలు నమ్మరు. 75% మెడిసిన్ ద్వారానే రోగాలు బాగవుతాయి. 25% మనం ప్రార్థన మీద ఆధారపడాలంటే విశ్వాసం ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా, వీళ్ళని ఎక్కువగా నమ్మాలా వాళ్ళని ఎక్కువగా నమ్మాలా, దేవుని ఎక్కువగా నమ్మాలా అనేది క్వశ్చన్ కాదు. మన రోగాలు దేవుడు ఇచ్చిన వైద్యం కూడా ఎవరిచ్చిండ్రు? దేవుడిచ్చాడు. ఈ రోగానికి మందు ఇది వేసుకో హిజ్కియా అని, అంజూరపు ఆకులు కట్టుకో నీ పుండు బాగవుతుందని చెప్పి దేవుడు కొందరి భక్తులకు మందులు ఇచ్చాడు. మందులు రాసుకున్నప్పుడు, కట్టుకున్నప్పుడు వాళ్ళ రోగాలు పోయాయి. యేసు ప్రభు ఈ లోకంలో ఉంటున్నప్పుడు కూడా ఏమన్నాడో తెలుసా? రోగికి వైద్యుడు అవసరం, పాపికి రక్షకుడు అవసరం. లోకానికి లేక ఈ ప్రపంచానికి సూర్యుడు ఎంత అవసరమో మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు కూడా అంతే అవసరం. చీకటికి వెలుగు ఎంత అవసరమో మనందరికీ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు అంతే అవసరం. సో పాయింట్ ఏంటంటే స్వస్థత ఉంది. దేవుని ప్రార్థన చేస్తే దేవుడు బాగు చేస్తాడు. కానీ మందులు పనికిరావు అంటే మందులు కూడా పనికొస్తాయి. ఇప్పుడు నీకు జ్వరం వచ్చింది, డోలో 600 ఎంత, అది 650 వేసుకుంటే అరగంటలో తగ్గిపోతుంది. ప్రార్థన చేస్తే తగ్గకపోవచ్చు. అంటే మందు పని చేస్తుందా, పని చేయడం లేదా? ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ప్రార్థన పని చెయ్యదా అంటే రెండూ ఉండాలి. ప్రార్థన చెయ్యాలి, డోలో వేసుకోవాలి. సో ఈ రెండు కూడా ఉన్నాయి, నమ్మాలి. నర్సక్కలు మేము నమ్మము అంటే మిమ్మల్ని మేము బలవంతం చేయడం లేదు. దేవుణ్ణి మీరు మందులిచ్చి, సూదులిచ్చి, ఇంజెక్షన్ పొడిచి ప్రార్థన చేయండి. లేకపోతే ముందు ప్రార్థన చేసి మరి ఇంజెక్షన్ పొడవండి అంటే మీ దగ్గరున్న వాళ్ళకే చేస్తారు. కానీ వచ్చే వాళ్ళందరికీ నేను ప్రార్థన చేస్తే ఆగు అని చెప్పి కూర్చోకుండా ప్రార్థన చేస్తే వాళ్ళు నీతో ఇంజెక్షను వేయించుకోరు. సో దైవికమైన స్వస్థత ఉంది, నమ్మాలి. దేవుడు ప్రతి ఒక్కరిని బాగు చేస్తాడు. ఈ వాక్య భాగంలో చూసినట్లయితే పౌలు ఆయన అనుభవం ఏంటంటే, నా శరీరంలో ఒక ముళ్ళుంది, ఆ ముళ్ళును తీసివేయడానికి ఆయన రకరకాలుగా ప్రార్థన చేశాడు. ఆ రోగం పోయిందా? మరి పోతుందన్నావు కదా పాస్టర్ అంటే పోతుంది. కొన్ని రోగాలు చెప్పండి, కొన్ని రోగాలు సైతాను నుండి వస్తాయి, కొన్ని రోగాలు దేవుని నుండి వస్తాయి. సైతాను నుండి వచ్చే రోగాలు పోతాయి, దేవుని నుండి వచ్చే రోగాలు పోవు. నిన్ను నలగొట్టడానికి అత్యధికంగా హెచ్చిపోకుండు నిమిత్తము, నిన్ను నలగొట్టడానికి సాతానుడు లేక దేవుడు ఆయనలో ఒక ముళ్ళు పెట్టాడు. ముళ్ళు అంటే వ్యాధి. మొదటి మాట ఏంటంటే, పౌలుకు అణుకువతో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. 7వ వచనంలో నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము అణుకువగా తగ్గించుకొని, ఆయన వాక్యం చెప్తే ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ అవసరం లేదు. వేల మంది వచ్చేవారు ఆ కాలంలో. క్రీస్తుకు పూర్వము వేల మంది ఆయన వాక్యం చెప్తూ ఉంటే వచ్చేవారు.
శతాధిపతులు, మత నాయకులు యేసు ప్రభు చెప్పలేనంత గొప్ప సాక్ష్యము ఆయన యేసు ప్రభు పొంతి పిలాతు గవర్నర్ దగ్గర పోయి సాక్ష్యం చెప్పాడు. కానీ ఇతను ఎవరు? పౌలు చక్రవర్తి దగ్గర కూడా నిలబడ్డాడు. అగ్రిప్ప రాజు చక్రవర్తి దగ్గర నిలబడుతుంటే, మాకంటే ఇంకొక ఫైనల్ చక్రవర్తి ఉన్నాడు, ఆయన ముందు కూడా నువ్వు సాక్ష్యము చెప్పగలవా? ఆయన ముందు నువ్వు యేసు ప్రభువుని గురించి చెప్పగలవా? చెప్తాను. ఎవరైనా? హలో, ఎవరైనా? ఎవరు చెప్పినారు? థ్యాంక్ యూ. కైసరు ఈజ్ ద ఫైనల్ పర్సన్. రాష్ట్రపతి నంబర్ 1 రాజు. ఆయన దగ్గర యేసు ప్రభు పోలే. పొంతి పిలాతు దగ్గరికి వెళ్ళి తీర్పిచ్చేశారు, యేసు ప్రభుని చంపేశారు. కానీ పొంతి పిలాతు తర్వాత పైగా ఉంటున్నది ఎవరు? కైసరు. కైసరు దగ్గర కూడా వెళ్ళడానికి పోతుంటే 6 నెలలు సముద్రములో ఆయనకు రకరకాలైన శ్రమలు వచ్చాయి. అవన్నీ తట్టుకుంటూ కలిసిన వాళ్ళందరికీ చెప్తూ ఉన్నాడు. ఆయన దగ్గర పోతూ ఉన్నప్పుడు ఒక దీవిలో వాళ్ళు ప్రయాణమై ఆ యొక్క ఓడ బద్దలై పగిలిపోయినప్పుడు వాళ్ళందరూ కూడా ఏదో ఒక మూలాన ఒక దీవికి, ఒక తెలియనటువంటి ఒక ప్రాంతానికి, లంకకు వాళ్ళు చేరుకున్నారు. అక్కడ ఆ లంక పెద్ద మనిషి పొప్లి వీళ్ళని చూసి మరి ఆదరించినప్పుడు ఆ పొప్లి ఇంట్లో ఉంటూ ఆయనకు భోజనం పెట్టండి, పాపం చచ్చిపోతారని చెప్పి ఆ నాయకుడు చెప్పగానే వీళ్ళందరికీ భోజనాలు పెట్టారు. అతను విరోచనాలతో బాధపడుతూ ఉంటే, జ్వరంతో బాధపడుతుంటే పొప్లి దగ్గరికి వెళ్ళి, ప్రభువా, ఈ పొప్లి అనబడిన ఈ జాతికి నాయకుడుగా ఉంటున్న ఈ వ్యక్తిని బాగు చేయి అని ప్రార్థన చేశాడు. ఈయనకు రోగం ఉందా? ఉన్నది. ఈయన రోగం పోయిందా? పోలేదు. అనేక సార్లు అడిగాడు, ఈయన రోగం పోలేదు. ఈ రోగంతోనే నడుచుకుంటూ ఉన్నాడు. ఏం రోగమో తర్వాత చెప్తా. ఈయనకు రోగం ఉండగా ఇతను పోయి పొప్లి కోసము, అతని విరోచనాల కోసము, అతనికి పుట్టిన జ్వరం కోసం ప్రార్థన చేశాడు. వెంటనే దేవుడు బాగు చేశాడు పొప్లిని. పొప్లి బాగుపడగానే ఆ గ్రామంలో, ఆ లంకలో ఉంటున్న వాళ్ళంతా కూడా యేసుక్రీస్తు ప్రభును అంగీకరించారు. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో ఉంది ఇదంతా. సో ఆయన ప్రార్థన చేశాడు. వాళ్ళందరూ కూడా రక్షింపబడ్డారు, లేక స్వస్థత పొందారు. చాలామంది తర్వాత ఆ లంక వాసులంతా కూడా ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక సైతానుడు మనకు కావలసిన వ్యాధులు అనుగ్రహిస్తూ ఉంటాడు. సైతాను నుంచి మనకు కొన్ని రోగాలు వస్తూ ఉంటాయి. కొన్ని రోగాలు దేవుని నుంచి కూడా వస్తాయని మనం నేర్చుకున్నాము. అంటే ఇతని శరీరంలో ఒక ముళ్ళుంది. ముళ్ళు అంటే రోగం. ఏం రోగం కావచ్చు అనుకుంటున్నారు? చాలామంది పండితులు ఏమంటారంటే కంటి జబ్బు. ఆయనకు కంటి చూపు సరిగా లేదు కాబట్టి ఆయనకు ఆ జబ్బు ఉంది, సరిగా చూడలేడు. ఇప్పుడున్నట్టు ఆ కాలంలో అద్దాలు ఉండేనా? లేవు. చూడలేకపోతూ ఉంటాడు, చదవలేకపోతూ ఉంటాడు. నాకు ఒక పెద్ద పెద్ద అక్షరాలతో ఈమెయిల్ వస్తూ ఉంటాయి అన్నట్టు, సంవత్సరానికి 1 లేక 2. నేను అది చదవక ముందు ఆ ఉత్తరం ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలిసిపోతుంది. ఎందుకంటే ఆమెకు కళ్ళు కనబడవు. డోరస్ ఆమె పేరు. మన బీటీఎంకి వచ్చింది. ఆమె మొన్న 94 సంవత్సరాల్లో 2 నెలల క్రితము ఆమె చచ్చిపోయింది. మేము 1 నెల క్రితం చచ్చిపోయింది. డోరస్ క్రిస్టల్ని ప్రభులో నడిపించింది ఆమెని. క్రిస్టల్ని వాక్యం చెప్పి పశ్చాత్తాపం పొందు, యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించు, మీ నాయన పాస్టర్ అయితే మీ నాయన తరపున నీకు రక్షణ రాదు అని చెప్పి, ఏ ఇయర్లో, ఏ సంవత్సరంలో, 7th to 8th క్లాసా, అప్పుడు ప్రభువును అంగీకరించి బాప్తిసం నేనే ఇచ్చాను. కానీ వాక్యములో నడిపించింది ఒక దైవజనురాలు, డోరస్ ఆమె పేరు. మొన్న 40 days బ్యాక్ చనిపోయింది. ఆమె ఉత్తరం రాస్తే పెద్ద అక్షరాలతో ఉత్తరం రాస్తుంది. ఇక్కడ కూడా పౌలు పెద్ద అక్షరాలతో ఉత్తరం రాస్తున్నాను అంటాడు ఒక చోట. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో, నా స్వహస్తములతో మీకెంత పెద్ద అక్షరములతో రాయిచున్నానో చూడుడి. పెద్ద 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 అక్షరాలు ఎందుకు రాస్తారు?
ఆయనకు కనబడదు కాబట్టి. ఇంకా చూడండి, గలతీ 4:15 చూసినట్లయితే, శక్యమైతే మీ కన్నులు ఊడబీకి నాకిచ్చి వేసి ఉందురని మీ పక్షమున సాక్ష్యమిస్తూ ఉన్నాను. నాకు కనబడవన్న సంగతి మీకు తెలుసు, కానీ మాకు కళ్ళు లేకపోయినా పర్వాలేదు, మా పాస్టర్ గారికి కళ్ళుంటే బాగుంటాయి అని చెప్పి మీలో కొంతమంది అనుకుంటున్నారు అంటాడు ఆయన. 4వ అధ్యాయం 16వ వచనంలో, మీరు మీ కళ్ళని తీసి నాకు ఇవ్వగలిగే గొప్ప విశ్వాసము, భక్తి మీకుంది. కానీ నా దేవుడు ఏమన్నాడంటే, నేను ఇలా గుడ్డోల్లాగానే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇలానే ఉండనివ్వు, నా కృప నీకు చాలు అంటున్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పౌలు ప్రార్థన చేసినప్పుడు ఎంతగా కోరుకున్నాడంటే ఆ ప్రార్థనకు జవాబు రాలేదు. అయితే కింద మనం వాక్యం చూసినట్లయితే, ఎప్పుడైతే నేను బలహీనుడనో అప్పుడు నేను బలవంతుణ్ణి, ఎప్పుడైతే నేను శక్తిహీనున్నో చేతకాని వాణ్ణో ఆత్మీయంగా ఎంతో బలము పొందుతాం. నిన్నటి దినము నేను చెప్పాను, మా యొక్క పురుషుల మీటింగ్ చాలామంది రావట్లేరు, బ్యాడ్ లక్. పురుషుల మీటింగ్లో నేను వాక్యం చెప్పాను. వాక్యం చెప్పినప్పుడు, మనం బాగా ఉంటే మంచిదా, బాగా లేకపోతే మంచిదా అంటే, బాగుంటేనే మంచిది కదా అని అందరంటారు. మీకు అర్థమైందా నేను చెప్పేది? ఆరోగ్యమే మహాబలము, మహాభాగ్యము. మన బైబిల్ చెప్పలేదు ఆ మాట. మన బైబిల్ ఏం చెప్తుంది? లోకంలో ఉన్న నానుళ్ళ కన్నా మన బైబిల్దే మిన్న. లోకంలో ఏమంటారంటే ఆరోగ్యమే మహాభాగ్యము కదా, ఆరోగ్యం కాపాడాలి, ఆరోగ్యం కాపాడాలి. ఎస్, 100% నర్సక్కలు 100% వాళ్ళకు అదే ఉద్యోగం వాళ్ళది, ఆరోగ్యం కాపాడుకోవాలి. కానీ అనారోగ్యం వస్తే దేవునికి దగ్గరైతామా, దూరం అవుతామా? అర్థమవుతుందని చెప్పేది. మనకు రోగం వచ్చింది, నడవలేని స్థితిలో ఉన్నాము. నాకు మన చర్చి మెంబరు ఒక ఆయన, ఇప్పుడు రావట్లేడు, ఆయన హరిప్రసాద్, కాళ్ళు విరిగినప్పుడు ఆయన చెప్పాడు అన్నట్టు, అయ్యా మంచిగా ప్రార్థన చేసుకోవడానికి అవకాశం వచ్చింది, మంచిగా బైబిల్ చదువుకోవడానికి అవకాశం వచ్చింది. ఈ 6 నెలలు నేను 7 సార్లు న్యూ టెస్టిమెంట్ కంప్లీట్ చేశానన్నాడు ఆయన. మన చర్చికి వచ్చే హరిప్రసాద్ గారు 6 నెలల్లో 7 సార్లు న్యూ టెస్టిమెంట్ కంప్లీట్ చేశాను అన్నాడు. అప్పుడు ఆయన, ప్రభువా ఈ కాళ్ళు కూడా ఇరగొట్టు అని చెప్పిన, నేను ప్రార్థన చేసిన. ఒక ఆయన వచ్చి, పాస్టర్ గారు నేను అనేక రీతిలుగా సమస్యలతో సతమతమవుతున్నా, నాకు కొంచెం మనశ్శాంతి, కొంచెం శాంతి నాకు దయచేయమని ప్రార్థన చేయమని, మనశ్శాంతి కోసం ప్రార్థన చేయమన్నప్పుడు ఒక పాస్టర్ గారు ప్రార్థన చేశారట. ప్రభువా ఈయనకు ఎక్కడ లేని బాధలు, గాథలు, సమస్యలు, రోగాలు అన్నీ అనుగ్రహించు ప్రభు అని ప్రార్థన చేశాడట. నాలాంటి ప్రార్థన, నాలాంటి పాస్టరు, అది మంచి ప్రార్థన? మంచిది, మంచిది, కానీ మేము చెయ్యం. చేస్తే మీరు మమ్మల్ని చూస్తారా? మా ముఖాలు? మీకు రోగాలు రావాలి, అప్పుడు నర్సక్కలు బిజీ అవుతారు. మీకు వ్యాధులు, సమస్యలు రావాలి, అప్పుడు మీరు దేవునికి హత్తుకొని ఉంటారు. ఒక్కటి చెప్తా, సింపుల్ ఎగ్జాంపుల్. చిన్న బిడ్డలకు దెబ్బ తగిలిందంటే ఎవరి దగ్గర ఊరుకొస్తారు? ఎవరు గుర్తుకొస్తారు? అమ్మ. దెబ్బ తలగలేదంటే ఇట్లా అంటే అని ఉరుకుతూనే ఉంటుంది. కనుక మనకు అనారోగ్యం రావడము అది ప్రభుచిత్తమే, మన కాలు ఇరగడము ప్రభుచిత్తమే. భరత్ కుమార్ గారు కూడా సాక్ష్యం ఇచ్చాడు, చాలా మంచిగా ఉంది, ప్రార్థనలు గడిపాను. ఏమైందమ్మా అప్పుడు ఆయనకు? ఇక్కడ ఎముక విరిగినప్పుడు ఆయన ప్రార్థనలో చాలా బైబిల్ చదివాడని ఆయన కూడా సాక్ష్యం చెప్పాడు. బెడ్ మీద మీరు 6 నెలలు పడుకోవాలి ఒక్కొక్కరు. అది నాకు ఇష్టం, ప్రభుకి ఇష్టం కూడా. ఇట్లాంటి పాస్టర్ దొరికిండేంద్ర మనకు అనుకుంటున్నారు కదా. చూడండి ఒకసారి, మీరు బెడ్ మీద 6 నెలలు పడుకోండి, కనీసం 3 నెలలు పడుకోండి, లేవకుండా, కాళ్ళు మీరు చాపుకోకుండా. ఎంత దగ్గరైతారో దేవునికి, ఎంత చక్కగా ప్రార్థన చేస్తారో, ఏడుస్తారు. అదే జరిగింది. నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము, నేను గర్వంగా ఈ లోకంలో జీవించకుండా నిమిత్తము
నాలో ఒక ముళ్ళు వ్యాధి దేవుడు పెట్టాడు. అప్పుడు నేను బలహీనుడను. ఎప్పుడు నేను బలహీనుడనో అప్పుడు నేను బలవంతుడను అనే సాక్ష్యం ఇతను చెప్తూ ఉంటాడు. పౌలు సంతోషానికి కారణం ఏందంటే, అందరు చెప్పండి, పౌలు సంతోషానికి కారణం ఏందంటే బలహీనుడు. ఎప్పుడు బలహీనుడో అప్పుడు బలవంతుడు. ఎప్పుడు రోగంతో బాధపడతాడో అప్పుడు ఆత్మీయంగా ఎంతో సంతోషపడుతూ ఉంటాడు. ఈ వ్యాధి పగోళ్ళకు రావద్దు, ఈ కష్టం పగోళ్ళకు రావద్దు అంటే నీకెందుకు వచ్చిందంటే అది ఎవరిష్టము? దేవుని ఇష్టం. కనుక మనకు వ్యాధులు రావాలి. దేవుడు అద్భుతాలు స్వస్థతలు చెయ్యగలడా? చేస్తాడు. కుష్ఠరోగాలు, గుడ్డి వాళ్ళను బాగు చేయడం, కుంటోలను బాగు చేయడం, వ్యాధిగస్తులను బాగు చేయడము, చనిపోయిన వాళ్ళను లేపడము. దేవుడు మాట విడవగానే అనేకులు బాగుపడ్డారు. అతని నీడ పడగానే చాలామంది బాగుపడ్డారు. అనేక స్వస్థతలు యేసుక్రీస్తు ప్రభు చేశారు. ఆయన మాట వినడానికి 10%, 20% అయితే 40% ఏమో తిండి కోసము, మరొక 40% ఏమో అద్భుతాలు స్వస్థతలు పొందడానికి ప్రజలు తండోపతండాపులుగా వచ్చేవారు. 20% మాత్రమే వాక్యం వింటారు. ఈరోజు మన చర్చి అమ్మగారు అప్పుడప్పుడు ప్రార్థన చేస్తుంది. ఎందుకు చేస్తుందో నాకు తెలియదు కానీ, మా చర్చి ప్రభువా ఎదగడం లేదు, తరగడం లేదు, అంతే ఉంది ప్రభువా, మాకు అర్థం కావడం లేదు, మా చర్చి ఎదగడం లేదు. మంచి లొకేషన్లో పెట్టాము, పెద్ద హాలు, 2000 మంది పట్టేంత స్థలము మాకు ఉంది, 1000-2000 కార్లు పెట్టుకోవడానికి పార్కింగ్ ప్లేస్ ఉంది, అయినా మన చర్చి ఎదగడం లేదు అంటే అర్థం ఏంటి? మన దగ్గర ఏం జరగవు? స్వస్థతలు లేవో. ఒక 2-3 చైన్ కట్టుకొని అక్కడ ఒకరిని ఇక్కడ ఒకరిని, లేకపోతే ఆ రూమ్లో ఒకరిని నేను చైన్ కట్టుకొని అన్నం పెట్టుకుంటూ బాత్రూమ్ తీసుకోబోతూ ఒక ఆయాలను పెట్టిస్తే ఈ నెల రోజుల్లో ఈ క్యాంపస్ మొత్తం రోగులతో నిండిపోతారు. వింటున్నారా? ఇంత జాగా ఎవరికి సిటీలో లేదు. గర్వంగా నేను చెప్పడం లేదు కానీ, ఒకవేళ స్వస్థతలు జరుగుతాయి, స్వస్థతల కూడికలు నేను చేస్తాను అంటే మనకున్నంత జాగా సతీష్ కుమార్ కూడా లేదు. వింటున్నారా? బీటీఎంకు లేక మన సంస్థకున్న, మన చర్చికున్నంత స్థలము సతీష్ కుమార్ కూడా లేదు. కానీ మనలో ఏం లేదు? ఆ యొక్క దైవికమైన స్వస్థతలు చేయబడతాయి. అన్ని రోగస్తులకు నేను బాగు చేస్తాను, మీరు బాటలు పట్టుకురండి, మీరు ఏ రోగంతో వచ్చినా కూడా మీ మీద నీళ్లు చల్లుతాను, మీ పెన్నుల కోసం ప్రార్థన చేస్తాను, మీ యొక్క ఖర్చుల కోసం ప్రార్థన చేస్తాను అనే బోధ మన దగ్గర లేదు. కనుక సంఘము రాదు, పెరగదు. ఇక్కడ ఏం బోధించబడుతుంది? వాక్యం మాత్రమే బోధించబడుతుంది. వాక్యము మాత్రమే బోధించబడుతుంది. చర్చ అయిన తర్వాత కొన్ని సంఘాల్లో లైన్ కడుతూ ఉంటారు పాస్టర్ దగ్గరికి రావడానికి. ఎందుకు? ప్రార్థన చేయించుకోవడానికి. అప్పుడు పాస్టర్కు ఎక్కడ లేని అత్యధికంగా హెచ్చిపోతూ ఉంటారు. ఆయన బైబిల్ కూడా కొంతమంది మోస్తూ ఉంటారు, బైబిల్ కూడా మోయలేనటువంటి వాళ్ళు ఉంటారు. దాని అర్థమైంది? పౌలు అన్నాడు కదా, నేను హెచ్చిపోకుండా నిమిత్తము నాకేం పెట్టావు? నువ్వు ముళ్ళు పెట్టావు. అలాంటి చర్చి కాదు మంది. వాక్యము బోధిస్తాము. వాక్యం కోసం రావాలి. మీరు పిలిస్తే మీ ఇంటికి వస్తాము. తప్పకుండా కొత్త వారికి వాక్యం చెప్పాలి, కొత్త వారి కోసం ప్రార్థన చెయ్యాలి. కానీ ఇక్కడ స్వస్థతలు జరుగుతాయి అని బోర్డులు పెట్టుకొని, మైకులు పెట్టుకొని ఊరంతా మేము చాటింపు చెయ్యము. ఆత్మ సంబంధమైన ఎదుగుదల మంచిదా? శారీరకమైన రోగాలు బాగు చేయడం మంచిదా? ఈ రోగంతో నువ్వు చనిపోయినా పర్వాలేదు, కానీ ఆత్మ ఇంపార్టెంట్. నశించుచున్న ఆత్మల కొరకు మనం ప్రార్థన చెయ్యాలి, ఆత్మల రక్షణ కొరకు మనము పాటుపడాలి. కనుక రోగం బాగుపడ్డా పర్వాలేదు, బాగుపడకపోయినా పర్వాలేదు, కానీ వాక్యం మన హృదయంలో ఉండాలి. వాక్యం ఈజ్ అ ఫైనల్. స్వస్థత కాదు. అట్లని స్వస్థత జరగదు
అవన్నీ నేను నమ్మను అంటలేను, ఖచ్చితంగా నమ్మాలి. దేవుడు అడిగింది తప్పకుండా అందరినీ బాగు చేస్తూ ఉంటాడు. కనుక దేవుడు స్వస్థపరచువాడు. యెహోవా రాఫా, యెహోవా రాఫా, యెహోవా రాఫా, స్వస్థపరిచావు వందనమయ్యా. స్వస్థపరిచావే కాదు, వే కాదు, స్వస్థపరిచావు వందనమయ్యా. స్వస్థపరిచావు వందనమయ్యా. నా పాట పెట్టి తల్లి, నేను ఏదైనా పాట పాడితే ఆరాధనా ఆరాధనా ఆరాధన, ఇంతలో పాట లోపించా. ఆరాధన 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 ఆరాధన. యెహోవా రాఫా, యెహోవా రాఫా, స్వస్థపరిచావు వందనమయ్యా. యెహోవా రాఫా, యెహోవా రాఫా, స్వస్థపరిచావు వందనమయ్యా. స్వస్థపరిచావు వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. స్వస్థపరిచాడు. యెహోవా రాఫా అంటే ఆయన దేవుని వాక్యములో నిర్గమకాండం 15:26 నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యము. ఇది మరి ఇతనికి ఎందుకు కాలే? ఇతని రోగం ఎందుకు బాగుపడలేదు? ఇతనికి కుట్టిన ముళ్ళు ఎందుకు తీయబడలేదు? 3 సార్లు ప్రార్థన చేశాడట పౌలు. తీసేయ్యా, ఈ జబ్బు తీసేయ్యా, నా కుట్టిన ఈ కంటి జబ్బు, నేను గుడ్డోనిగా అవుతున్నాను. నువ్వు గుడ్డోడిగా ఉంటేనే మంచిదిరా బాబో. నీకు కనబడితే ఇక్కడ ఎంతమంది వచ్చారో నీకు అర్థమవుతుంది, ఎలాంటి వాళ్ళు వచ్చారో నీకు తెలిసిపోతుంది. కనుక నువ్వు కొంచెం మసకగానే చూడాలి. నువ్వు అందరినీ కరెక్ట్గా చూడలేవు. ఎందుకంటే లోపట గర్వం వస్తుందేమోనని చెప్పి దేవుడు అతన్ని స్వస్థపరచలేదు. అది దేవుని చిత్తం. ఆయన బాగు చేయకపోవడం ఎవరి చిత్తం? దేవుని చిత్తం. కొన్ని రోగాలు పోవు. షుగర్ పోతుందా? క్యాన్సర్ పోతుందా? మరి బీపీ పోతుందా? అంత ఈజీగా పోవు. డాక్టర్లు చెప్పినా కూడా పోవు, తగ్గుతుంది. మెయింటైన్లో ఉంటాం, లేకపోతే నార్మల్గా ఉంటాం, కానీ అస్సలు పోదు. ఆ జీవితకాలం అంతా కూడా భరిస్తూనే ఉండాలి. దేవుడు ఈనాడు ఈ కాలంలో స్వస్థత పరిచాడంటే పరుస్తాడు. రకరకాలైన వ్యాధుల నుంచి దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు. ప్రతిసారి స్వస్థపరుస్తాడా? ప్రతిసారి బాగు చేస్తాడా? ఇప్పుడు ఒక్కసారి కాదు వచ్చేది రోగం. ఒక రోగం అయిన తర్వాత బాగుపడతాం 4 రోజులకు, మళ్ళీ ఇంకో రోగం వస్తుంది. ఒక దగ్గర నొప్పి ఉన్నప్పుడు మళ్ళీ ఇంకో చోట నొప్పి వస్తూ ఉంటుంది. ఈపు నొప్పి లేస్తుంది, రేపు మోకాలు నొప్పి లేస్తుంది, ఆ తర్వాత నడుము నొప్పి లేస్తుంది, ఆ తర్వాత గుండె నొప్పి వస్తుంది, ఆ తర్వాత తలనొప్పి లేస్తుంది. ఇది బాగైపోయిన తర్వాత ఇంకోటి చెవు నొప్పి, ఒక్కోటే చెవు. ఆ నొప్పి బాగైపోయిన తర్వాత పన్ను నొప్పి. రకరకాలైన వ్యాధులతో మనం బాధపడుతూ ఉంటాం. అన్ని రోగాలను బాగు చేసే దేవుడు. అన్ని రోగాలకు మందులున్నాయి. మందులేసుకోవాలి, ప్రార్థన చెయ్యాలి. ఈ 2 పని చెయ్యాలి. మనము 2 వాడితేనే మనకుంటున్న రోగం పోతుంది. ఇక్కడ చూసినట్లయితే పాప క్షమాపణలో స్వస్థత ఉంది. మత్తయి సువార్త 8వ అధ్యాయము 7వ వచనంలోను స్వస్థత పరిచెదను అని శతాధిపతితో చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు. నీ దాసుడు బాగుపడతాడు, ఆయన కుట్టిన రోగాన్ని బాగు చేస్తాను. ఆ శతాధిపతి
ఆ వ్యక్తిని దాసుని యేసుప్రభు దగ్గరికి తీసుకొచ్చాడా? తీసుకురాలే. వాళ్ళ ఊళ్ళోనే ఉన్నాడు. 50 కిలోమీటర్ ఉందో 100 కిలోమీటర్ దూరంలో ఉన్నాడో తెలియదు, కానీ వాళ్ళ ఊళ్ళోనే పెట్టుకొని ఆయనని ఎత్తుకొని రాలేను, కానీ ఎవరినన్నా పంపితే యేసుప్రభు వింటాడో లేదో అని చెప్పి ఒక మతాధికారి యేసుప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నీకు దండం, నా దగ్గర పనిచేసే జీతగాడు సిక్కై ఉన్నాడు, బాగలేడు ప్రభువా, బాగు చేయవా అంటే యేసుప్రభు అంటాడు, పదా మీ ఇంటికి పోదాం పదా అంటాడు. నువ్వు రావడానికి నేను అర్హుడను కాను, మీరు రాకూడదు, మాట మాత్రము సెలవిమ్ము, నా దాసుడు బాగుపడతాడని చెప్తే ఎంత గొప్ప విశ్వాసం! ఇలాంటి విశ్వాసం ఇశ్రాయేలులో ఎవరికీ లేదు అని చెప్పి దేవుడు అతని పొగిడాడు. తర్వాత ఓకే వెళ్ళిపో, నీ దాసుడు స్వస్థపరచబడును అన్నాడు. అంతే, నీ దాసుడు స్వస్థపరచబడును అన్నాడు. ఇక్కడ ఉండి ఎక్కడో ఉంటున్న తన దాసుడు దిగ్గున లేచి కూర్చున్నాడు. ఆయన మాట నమ్మి శతాధిపతి ఇంటికి పోతుంటే ఆయనను కలవడానికి ఒక వ్యక్తి వచ్చాడు. అయ్యా, మన పనోడు లేచి కూర్చుంటున్నాడు, ఆడుకుంటున్నాడు, లేచి అటు ఇటు తిరుగుతున్నాడు, అతనికి ఉంటున్న వ్యాధి పోయింది, అతనికి ఉంటున్న జబ్బు పోయింది. ఏ టైంలో పోయింది? 12:30కు పోయింది. 12:30కే యేసుప్రభు నాకు చెప్పాడు, ఆ టైంలోనే పోయిందని చెప్పి విశ్వసించినట్టుగా మనం చూస్తున్నాము. యెషయా గ్రంథము 53:5 చూసినట్లయితే, మన అతిక్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను, మన సమాధాన శిక్ష అతని మీద మోపబడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభు పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత. నేను బాగుపడ్డాను, నేను డిశ్చార్జ్ అయ్యాను, నేను హీల్ అయిపోయాను, దేవునికి స్తోత్రం అని చెప్తారు. కానీ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏందో తెలుసా? నువ్వు బాగుపడ్డావు, ఆ రోగం నుంచి, ఆ వ్యాధి నుంచి బయటికి వచ్చావు అంటే నీ కొరకు, నీ స్వస్థత కొరకు యేసుక్రీస్తు ప్రభు దెబ్బలు తిన్నాడు. ఆయన దెబ్బలు తిన్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. గట్టిగా చెప్పండి, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. నేను బాగుపడ్డాను, నా రోగం పోయింది అంటే మీరు వెంటనే ఏం గుర్తు చేసుకోవాలి? యేసు ప్రభు నా కోసము దెబ్బలు తిన్నాడు, పిడిగుద్దులు గుద్దబడ్డాడు, చండ్రకొలతో ఆ యొక్క రకరకాలైన హింసలు యేసుక్రీస్తు ప్రభు పొందాడని చెప్పి మనం నమ్మాలి. అందుకోసమే పేతురు అంటాడు, 1 పేతురు 2:24 ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనేను, ఆయన పొందిన గాయములచే మీరు స్వస్థత పొందారు. ఆయన పొందిన గాయాల వలన మనం బాగుపడ్డామన్న సంగతి మర్చిపోతూ ఉంటాం. కనుక రోగం కలిగింది అంటే విశ్వాసంలో ఎదగాలి. రోగం లేదు అంటే విశ్వాసంలో నుంచి మనం దూరం అయిపోతాము. ఇప్పుడు చెప్పండి, వ్యాధి రావాలా వద్దా? ఓకే, వస్తే దేవునికి దగ్గరైతాం. రోగం వస్తే, కష్టం వస్తే దేవునికి దగ్గరైతాం, అత్తుకొని ఉంటాం. ఎవరైనా కొడతారేమో, ఏదన్నా మనకు సోకుతుందేమో అని చెప్పి చాలా భయపడుతూ ఉంటాం. కనుక అందుకోసమే దేవుడు ఈ హిజ్కియాకు అంటున్నాడు, రోగ నివారణ కొరకు అంజూరపు పండును ఉపయోగించమంటూ ఉన్నాడు. అంతేకాదు పౌలు అంటూ ఉన్నాడు, నీ కడుపులో నొప్పి తరచుగా వస్తూ ఉంది, నువ్వు కొంచెం అది తాగయ్యా అన్నాడు. ఏం తాగు? ద్రాక్షారసం తాగమన్నాడు. నొప్పి కోసము మందులు వాడాలి, మందులు వాడకపోతే మంచిది కాదు. అది ప్రభు ఇచ్చిన మందే. ప్రార్థన చేసి ఆ టాబ్లెట్స్ కానీ మందులు కానీ మనం వాడి మన రోగాలను పోగొట్టుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. రోగాలన్నీ కూడా దాదాపుగా ఎంతమంది నమ్ముతారో నాకు తెలియదు, కానీ రోగాలన్నీ కూడా, మనకొచ్చే రోగాలన్నీ కూడా దాదాపుగా పాపం వల్లనే వస్తుంటాయి అని నమ్ముతూ ఉంటారు. చేతులతో చేసింది
కాళ్ళతో తుడిస్తే పోతుందా అంటారు. అది కాదు. రోగాలన్నీ కూడా పాపం చేసినందుకు రావు. కొన్ని దేవుని మహిమార్థం కొరకు వచ్చాయి, కొన్ని నువ్వు చేసిన పాపాన్ని బట్టి నీకు రోగాలు వస్తూ ఉంటాయి. పుట్టెడు రోగాలు, ఏ రోగము బాగుపడతలేదు అని అంటే అర్థమైంది? మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? చాలా రోగాలు ఉన్నాయి, ఏది బాగవటం లేదు. దాని అర్థం ఏంటంటే పాపం ఎక్కువగా చేస్తూ ఉంటే రోగాలు అట్నే ఉంటాయి, పోవు. నీ రోగాలు పోతూ ఉన్నాయి అంటే అర్థమైంది? నీ రోగాలు పోతూ ఉన్నాయంటే నువ్వు దేవుని దగ్గరికి అడుగుతూ ఉన్నావు కాబట్టి పోతున్నాయి. నువ్వు దేవుణ్ణి అడగక, దేవునికి దగ్గరగా లేక, నీ పాపం వల్ల రోగాలు పోవడం లేదంటే అది పాపం వల్ల వచ్చిందని మనం నమ్మాలి. పరలోకంలో యేసుక్రీస్తు ప్రభు మన బలహీనతల కొరకు ఆయన మన రోగాల నుండి విడిపించడానికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మన ప్రతి బలహీనతల నుంచి తొలగించడానికి యేసుక్రీస్తు ప్రభు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, మన కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సైతానుడు మోపుతున్న ఆ యొక్క వ్యాధులు, రోగాలన్నిటి కూడా మరి యేసుక్రీస్తు ప్రభు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుందని మనం నమ్ముతూ ఉంటాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14-20 బోధించిన ఏం చూసినట్లయితే, రోగి అయిన వారు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? పెద్దల దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు రోగాలు బాధపడుతున్న వారు పెద్దల దగ్గరికి వెళ్ళాలి. పెద్దలు ఆ రోగం కొరకు నూనె రాసి ప్రార్థన చెయ్యాలి. ఇప్పుడు 90% చాలామంది విశ్వాసులు ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? పెద్దల దగ్గరికి వెళ్తున్నారా? పాస్టర్ దగ్గరికి వెళ్తున్నారా? పాస్టర్ దగ్గరికి వెళ్తున్నారు. బైబిల్ ఏం చెప్తుంది? యాకోబు రాసిన 5వ అధ్యాయం 12వ వచనంలో, మీకు రోగం ఏదైనా వచ్చినట్లయితే ఒక నూనె డబ్బా పట్టుకొని, నూనె ఏదైనా పట్టుకొని, మీ సంఘంలో పెద్దలు, పెద్ద పాస్టర్ కాకపోయినా ఇంకా భక్తులు ఉన్న వారి దగ్గరికి వెళ్ళి మీరు ప్రార్థన చేయించుకోవాలి. అప్పుడు విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ఇప్పుడు నేను ఉదాహరణకు చెప్తాను, ఏమనుకో కదా జనార్దన్, ఏమనుకో కదా లే. ఇప్పుడు మొదటి నుంచి థామస్ కూడా, మీరు కూడా లేండి, అందరిని లేపాను, ఒక ఇద్దరిని లేపుతాను. థామస్ మీరు కూడా లేవండి. వీళ్ళిద్దరూ మన సంఘంలో పెద్దలు అనుకుందాం, సంఘ పెద్దలే. వీళ్ళు ప్రార్థన చెయ్యాలి. మీరిద్దరు లేండి తల్లి, హేమాలే మీరిద్దరు లేండి, మీరిద్దరు లేండి తల్లి, మీరు ఇద్దరు అటు తిరగండి, ఆయన దగ్గర పోండి, ఆయన దగ్గర పోండి, ఆయన దగ్గర పోండి. మీకు అర్థం కావాలని చెప్తున్నా. అమూలకు పో. ఇప్పుడు వీళ్ళిద్దరు సంఘ పెద్దలు, ఈ ఇద్దరి దగ్గర ఇద్దరిద్దరు పోయి కొంగేసుకొని ప్రార్థన చేయండి పాస్టర్ సంఘ పెద్ద గారు అని అడగమ్మా. సంఘ పెద్ద గారు మా కోసం ప్రార్థన చేయండి, మా రోగాల కొరకు ప్రార్థన చేయండి అని అడుగు, గట్టిగా అడుగు. ఇప్పుడు వాళ్ళు సంఘ పెద్దలు, వాళ్ళు రోగస్తులు. మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. వీళ్ళు రోగస్తులు, వాళ్ళు పెద్దలు, వాళ్ళు రెగ్యులర్గా గుడికి వస్తున్నారు. ఇప్పుడు విశ్వాసం ఎవరికి ఉండాలి? ఓకే, ప్రార్థన చేసే వాళ్ళ, చేయించుకునే వాళ్ళ? నువ్వేదో అన్నావు అమ్మా. ఎంతమంది అంటారు ప్రార్థన చేయించుకునే వాళ్ళు? ధైర్యంగా చెప్పండి, పర్వాలే. అంత లేపమ్మా, అమ్మా లేపు, నువ్వు కూడా లేపు, లేపు, అది గట్టిగా. ఓకే, మీది రాంగ్. ప్రార్థన చేయించుకునే వాళ్ళది కాదు విశ్వాసం ఉంచవలసింది. ప్రార్థన చేసేవారికి విశ్వాసం ఉండాలి. ఎగ్జాంపుల్ చెప్పాలా? బైబిల్లో మార్కు సువార్త 2వ అధ్యాయం మీరు తీయొద్దు. మార్కు సువార్త 2వ అధ్యాయంలో నలుగురు ఒక పక్షవాయువుని ఎత్తుకొని వచ్చారు. యేసు ప్రభు ఎవరి విశ్వాసాన్ని చూచి స్వస్థపరిచాడు? సువార్తమ్మా, అక్కడే ఉండు, మీరు ఏదో ఎక్కడ కూర్చుంటున్నారు, ఏమైంది? నిలబడండి, మీరు అసలే రోగస్తులు అటు ఇటు తిరగొద్దు, ఇంకెక్కువైతుంది. సో ఈ నలుగురి విశ్వాసాన్ని చూచా, లేకపోతే పక్షవాతంలో ఉన్న వ్యక్తి విశ్వాసం చూచా? వింటున్నారా? ఎవరు? పోదాం పదా,
దేవుని దగ్గరికి పోదాం పదా అని చెప్పి ఎత్తుకొచ్చింది ఎవరు? నలుగురు. వారి విశ్వాసాన్ని చూచి ఆ రోగిని లేచి నీ పరిపెత్తుకొని నడువు అన్నాడు. ముందు పరిపెత్తుకొని లేవక ముందు ఏమన్నాడు? ఇంకొక మాట, మొదటి మాట, కుమారుడా నీ పాపము క్షమించబడ్డాయి. ముందు పాపాన్ని క్షమించాడా? రోగాన్ని క్షమించాడా? పాపాన్ని క్షమించాడు. పాపం పోవాలని ఉందా? రోగం పోవాలని ఉందా? రోగమే పోవాలి మనకు. పాపంతో ఏమైంది? అందరు చెత్తలేరా? అందరు చక్కగా ఉన్నారా? మనం కంపేరింగ్ చేస్తూ ఉంటాం. ముందు మన పాపములు ఒప్పుకోవాలి. ఇక్కడ నేను చెప్పొచ్చే యోహాను పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో మీ విశ్వాసాన్ని చూచి చేతులెత్తండి. అయ్యా చేతులెత్తండి. వీరి విశ్వాసము వారి మీద ఉండాలి ప్రభువా, విశ్వాసముతో నేను వీళ్ళ మీద చేతులు పెట్టండి వాళ్ళ మీద. విశ్వాసముతో వీళ్ళ మీద నేను చేతులు పెట్టి ప్రార్థన చేస్తున్నాను. నా తండ్రి వీళ్ళకున్న వ్యాధి బాగు చేయండి, సంపూర్ణ స్వస్థత దయచేయి అని ప్రార్థన చేయాలి విశ్వాసముతో. చాలు. ఇప్పుడు నేను కించపరిచినట్టుగా తక్కువగా మాట్లాడినట్టుగా కాదు, కానీ మన సంఘాల్లో సంఘ పెద్దలలో, సంఘ స్త్రీలలో ఏం లేదు? విశ్వాసం లేదు. వాళ్ళకు ఉంది పాపం. ఆ పెద్దల దగ్గర పోవాలో పాస్టర్ దగ్గర పోవాలో తెలియక అటు ఇటు దొరికిన వాళ్ళ దగ్గర పోతూ ఉంటారు. ఏ మందు ఎక్కడ దొరుకుతుందో అని చెప్పి డాక్టర్ల దగ్గర, ఒక డాక్టర్తో సరిపోతుందా? ఒక హాస్పిటల్ సరిపోతుందా? అన్ని హాస్పిటల్ తిరుగుతూ ఉంటారు. వాళ్ళ దగ్గర పోతుంటారు, ఇంకోళ్ళ దగ్గర పోతుంటారు, ఈ చర్చికి పోతుంటారు, ఆ చర్చికి పోతుంటారు. వారాలు, 7 వారాలు, 21 వారాలు, 14 వారాలు తిరుగుతూ ఉంటారు ఎక్కడ బాగుపడతామో అని చెప్పి. కానీ విశ్వాసులు, సంఘస్థులు విశ్వాసం ఉండాలి. నేను ప్రార్థన చేస్తే ఆ వ్యక్తి బాగుపడతాడు, నా విశ్వాసం గొప్పది, నేను విశ్వాసములో ఎదగాలి, విశ్వాస వీరుల జాబితాలో నేను ఉండాలి అని చెప్పి విశ్వాసుల సంఘ పెద్దలకు అంత గొప్ప విశ్వాసం ఉండాలి. యేసు ప్రభు ఆ నలుగురి విశ్వాసాన్ని చూచి రోగస్తుడైన పాపి అయిన ఆ వ్యక్తిని బాగు చేసినట్టుగా మార్కు సువార్త 2వ అధ్యాయంలో మీరు మళ్ళీ ఇంటికి పోయినప్పుడు చదవండి. యాకోబు పత్రికలో కూడా పెద్దల విశ్వాసము ద్వారానే రోగస్తుల రోగము బాగుపడతాయని జ్ఞాపకం చేస్తున్నాను. నౌ యు కెన్ గో. చాలాసార్లు బహిరంగంగా రోగాలు స్వస్థత చేస్తాడు అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. బహిరంగంగా అంటే పబ్లిక్ మీటింగ్లో రోగాలు బాగు చేస్తాడు. స్వస్థత సభలు అంటే మీటింగ్కు చాలామంది వస్తారు. సువార్త సభలు అంటే మీటింగ్ ఎవరు వస్తారు? అక్కడ సువార్త చెప్తారట. ఎవరికి కావాలరా పోయి సువార్త? మనకు కావాల్సింది ఏంది? నాకు ఎప్పటి నుంచో నడుము నొప్పిలేస్తుంది, పోవాలి పాస్టర్ దగ్గరికి పోతే పాస్టర్ బాగు చేస్తాడు. మోకాలు నొప్పిలేస్తుంది, ఉత్తగానే కట్టెలు లేపుతూ ఉంటారు మీటింగ్లో. ఇవన్నీ అని అడుగుతూ ఉంటారు. మీరు ఎప్పుడైనా గమనించారా? పాస్టర్లు ఒక కన్ను మూసుకొని ఇదన్నీ అని అడుగుతూ ఉంటారు. అంటే అర్థమైంది, పబ్లిక్లో ఇక మన భాషలో చెప్పాలంటే వీళ్ళని మోసం చేస్తున్నారు, పబ్లిక్ని మోసం చేస్తున్నారు నాయకులు. అలాంటి స్వస్థతలు 70-80% జరగవు. ఆల్రెడీ కొన్ని సంఘాల్లో కొంతమంది మీటింగ్లలో ప్రిపరేషన్ చేసి మనుషులను కూర్చోబెడతారు. ఏం పాస్టర్? కొంతమందిని ముందే డబ్బు ఇచ్చేసి, కొంతమంది ముందే ఇది చేసి పబ్లిక్లో కూర్చోబెడతారు. ఇది కూడా ఉదాహరణ చెప్పాలా? జనార్దనే గుర్తొస్తాడు. జనార్దన్ మాట్లాడితే ఆయన చెప్తే, తిమ్మతి గారు మీ పక్కన ఎవరున్నారు? వెనక నీ పక్కన జాషువా ఉన్నాడు కదా. జాషువాను మెల్లగా, బ్రదర్ నీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చినావు, ఏ ఊరు నుంచి వచ్చినావు అని చెప్పి మొత్తం రాసుకోండిరా. ఏ ఊరు నీది, ఏ ఊరు నుంచి ఎక్కడ వచ్చినావు, ఏ కాలనీలో ఉంటున్నావు, నీ పేరేంటి, నీ భార్య పేరేంటి, మొత్తం నాకు కనుక్కో అని ముందే చెప్పేస్తా. ఎవరికి? నేను తిమోతికి చెప్పేస్తా. తిమోతి ఏం చేస్తాడు?
అన్ని డీటెయిల్స్ తీసుకుంటాడు. ఏం ఎరగనట్టుగా అక్కడి నుంచి లేచిపోయి ఇంకో చోట కూర్చుంటాడు. ఆ చిట్టి మాత్రం నాకు ఇచ్చేస్తాడు. మౌలాలి నుంచి జాషువా గారు ఉన్నారు ఇక్కడ. వాళ్ళ భార్య పేరు తబిత. దేవుడు నాతో మాట్లాడించాడు, మీకుంటున్న వ్యాధి పోతుంది. అప్పుడు జాషువా ఏమంటాడు తెలుసా? వామ్మో, నేను పాస్టర్ని ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు కలవలేదు, ఎప్పుడు మాట్లాడలేదు, నా పేరు ఎట్లా ఆయనకు తెలుసు? అయ్యా, నువ్వు నాకు చెప్పలేదు, నేను కలవలేదు, కానీ ఎవరు కలిశారు, ఎవరు చెప్పారు నీ పేరు? దేవుడు చెప్పాడు. ఇట్లాంటి జిమ్మికులు చేసే సభలు చాలా ఉన్నాయి. ఏనాటికైనా అది చాలా డేంజర్. అది పాస్టర్లకు చాలా శాపం. నువ్వు వాక్యం చెప్పు, ప్రార్థన చెయ్యి విశ్వాసముతో. బాగుపడితే బాగుపడతాడు, బాగుపడకపోతే దేవుని చిత్తంలో వదిలేస్తాడు. కానీ ఇలాంటి చెప్పి జిమ్మికులు ఒక మీటింగ్లో ఒక 4 పేర్లు ఆయన చెప్పేసరికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఆయనకున్నంత జ్ఞానము, దైవభక్తి, దేవుడు ఆయనతో డైరెక్ట్గా మాట్లాడతాడు అని చెప్పి ఒక్కొక్కరు 50 మందిని తీసుకొని వస్తారు. ఇలాంటి పాస్టర్ నువ్వు ఎన్నడూ చూడలేదే, ఇలాంటి పాస్టర్ దైవికమైన స్వస్థత ఆయన దగ్గర ఉంది, ఎవ్వరు బాగు చేయలేరు, ఆయనే బాగు చేస్తాడు అని చెప్పి చర్చిలు నిండిపోతాయి. అలాంటి జిమ్మికులు చేయమంటావా? 1 మంత్లో ఇది నిండిపోతుంది. చేయమంటే చేస్తా, నేను వాళ్ళకంటే జాదుగాని. కానీ ఎవరికి భయపడాల? నేను దేవుడు నన్ను మొత్తేస్తాడు. నేను వాక్యమే చెప్పాలి. 30-40 సంవత్సరాల నుంచి నేను వాక్యమే చెప్తున్నా. మా చర్చి ఎదగడం లేదు. ఇంటింటికి పోయి కాలు పట్టుకుంటా, ఎవరు రమ్మన్నా పోతా, వాక్యం చెప్పమంటే చెప్తా, కన్నీరు కార్చి ప్రార్థన చేయమంటే చేస్తా. కానీ ఇలాంటి మోసాలు ఎవరికి నేను మోసం చేస్తున్నాను? నువ్వు దేవునితో గేమ్ ఆడొద్దు. మనుషులతో గేమ్ ఆడొచ్చు, కానీ దేవునితో గేమ్ ఆడొద్దు. దానికి తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు ఈ లోకంలోనే. 1000 మంది రావాలని ఏం లేదు. 10 మంది, 20 మంది, 30 మంది, 50 మంది, 100 మంది ఉంటే చాలు. వాళ్ళని మంచిగా పెంచితే చాలు, వాళ్ళని కన్యకగా పెంచితే చాలు. వ్యభిచారులు, దొంగలు, మోసగాలు, అబద్ధికులు ఎంతోమంది వచ్చిన అవసరం లేదు. వాళ్ళకు నేను పాస్టర్గా ఉండడానికి అవసరం లేదు. 10 మంది, 20 మంది ఉంటే చాలు. నా పిల్లలని, నా దగ్గర ఉంటున్న వారిని, బుధవారం వచ్చే వారికి డీప్గా వాక్యంలో పెంచితే చాలు. ఇంతమందిని ఎందుకు తేలేదు, 1000 మందిని ఎందుకు తేలేదని దేవుడు నన్ను అడగడు. ఉన్న కొంచెమైనా వారిని మంచిగా పెంచాలి, ప్రభులో పెంచాలి, తప్పిపోకుండా పెంచాలి, వాక్యము చెప్పాలి. నేను మందలిస్తే జరగదు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లోకంలో చాలా రకరకాలైన స్వస్థత మీద మిస్అండర్స్టాండింగ్లు చాలా ఉన్నాయి. 40 ఏళ్ళయింది. 100 మందికి బాప్తిసం ఇచ్చా, 100 మంది పెళ్ళిళ్ళు చేశా. ఒక దాదాపు 60-70 సంఘాలు మాకు ఇంకా ఊర్లలో ఉంది. ఒక సంఘానికి కూడా ఒకరోజు మొన్న పోయిన ఆదివారం నేను లేను. 3-4 సంఘాలు తిరిగి వచ్చిన. అక్కడ ఒక అరగంట, అక్కడ ఒక అరగంట, ఇంకొక ప్రయాణం చేసుకుంటూ తిరుగుతూ గణేష్ని తీసుకోపోయి 4 సంఘాలు తిరిగి వచ్చిన. ఇంకా 16 సంఘాలు మా చర్చికి ఎందుకు రావట్లేవు. గ్రామాల్లో ఎంతోమంది వెయిట్ చేస్తూ ఉన్నారు. కనుక వాక్యము కరువైపోతుంది. వాక్యం వినాలి, వాక్యం కోసం మనం ప్రయాసపడాలి, దేవునిలో ఎదగడానికి మనం ప్రయత్నం చేయాలి. స్వస్థతల కోసము ఆరాటపడకూడదు. నేను ప్రార్థన చేస్తేనే మీరు బాగుపడతారనే ఉద్దేశం నాకు లేదు. మీరే ప్రార్థన చేయాలి, మీలో విశ్వాసం ఎదగాలి, మీకుంటున్న రోగాల కొరకు మీరు ప్రభుని అడగాలి, మందులు వాడాలి. ఆపరేషన్ చేయించుకోవద్దు అని నానా, ప్రతి ఆపరేషన్ చేయించుకోవాలి, ప్రతి మందు మీరు వాడాలి. అవి కూడా ఎవరిచ్చింది? దేవుడిచ్చిందే. అందుకోసమే నర్సింగ్ కాలేజ్ మేము స్టార్ట్ చేస్తూ ఉన్నాం. దేవుడు చేయగలడు, ప్రతి ఒక్కరిని బాగు చేయగలడు. కనుక స్వస్థత నుండి మనకు దీవెనలు వస్తూ ఉంటాయి. లాజరు చనిపోయాడు, యేసుక్రీస్తు ప్రభు అతన్ని బ్రతికించాడు. పౌలు రోగంతో దేవుని అడిగాడు, బాగు చేశాడా? బాగు చేయలేదు.
మరి అక్కడ బాగు చేశాడు, అక్కడ లేపాడు, ఇతని చిన్న జబ్బు ఎందుకు బాగు చేయలేకపోయాడు అని ప్రశ్న మీకు వస్తుంది. కనుక మనము దేవుల్లో ఎదగాలి. మనకున్న రోగాలు పోయినా పోకపోయినా బ్రతికుంటే చాలు. బ్రతకాలని దేవుడు ఆయుష్నిస్తూ ఉంటాడు. నువ్వు తొందరగా చావాలనో లేచిపోవాలనో దేవుని ఉద్దేశం కాదు. కానీ ఉన్నంత కాలము దేవుని కోసము, దేవుని సాక్షిగా బ్రతకడానికి మన వంతు మనం కృషి చేయాలి. సో స్వస్థత ఉంది, కానీ దొంగ స్వస్థతల ఈ జిమ్మిక్కులు బాబాలు చేసినట్టుగా మనం చెయ్యకూడదు. వాక్యము ప్రథమమా లేకపోతే స్వస్థత సభలు ఇంపార్టెంటా? వాక్యం ఇంపార్టెంట్. వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. వాక్యమే మనల్ని పరిశుద్ధునిగా చేస్తుంది. వాక్యమే మనల్ని దేవునిలో నడిపిస్తుంది. వాక్యం లేకపోతే మన చర్చి పేరే వాక్యం, బైబిల్ చర్చ్. మన చర్చే వాక్యం. వాక్యం మీద ఆధారపడే చర్చి కనుక మనం దేని మీద ఎక్కువగా ఆధారపడకూడదు. అయితే స్వస్థతలు ఉన్నాయా అంటే ఉన్నాయి. కొంతమంది బాగవుతున్నారు, కొంతమంది స్వస్థత చేసే వాళ్ళు ఉన్నారు. అద్భుతాలు ఉన్నాయా? ఉన్నాయి. జరుగుతున్నాయా? జరుగుతున్నాయి. 100% అవి జరుగుతూ ఉన్నాయి. కానీ మనము దేవుని మీద ఆధారపడాలి, దేవుని వైపే చూడాలి. దేవుడి యొక్క వాక్యాన్ని మనందరి వినికిడిలో మెండుగా దీవించునుగాక. లేచి